నంద్యాలలో గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ఒక ర్యాపిడో వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన కలకలం రేపినది. నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్ సర్కిల్ దగ్గర నిన్న రాత్రి 10:30 సమయంలో మెడికల్ షాప్ లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి తన డ్యూటీ ముగించుకొని వెళ్లే సమయంలో గుర్తు తెలియని ముగ్గురు దుండగులు వచ్చి అతనిని ఆపి, నీ బైక్ ర్యాపిడోనే కదా, మేము ర్యాపిడో బుక్ చేయకుండానే నీకు డబుల్ అమౌంట్ ఇస్తాము. మా బైక్ చెరువు కట్ట దగ్గర ఉన్న నంద్యాల పబ్లిక్ స్కూల్ దగ్గర పెట్రోల్ లేక ఆగిపోయింది, మమ్మల్ని అక్కడికి డ్రాప్ చేయమని అడిగారు. అతను సరే తీసుకెళ్తానని చెప్పారు. ఆ వ్యక్తి పార్ట్ టైంలో ర్యాపిడో కూడా నడిపేవాడు. అలాగే అని వాళ్ళని ఎక్కించుకొని తీసుకుని వెళ్తుండగా నంద్యాల పబ్లిక్ స్కూల్ దగ్గరలో సమీపించిన సమయంలో దుండగులు అతనిని పొలాల్లోకి తీసుకొని వెళ్లి రాయి తీసుకొని తల మీద బలంగా కొట్టి గుండెల మీద గుద్ది స్పృహ కోల్పోయేలా దాడి చేశారు. తరువాత అతనిని నువ్వు ఎవరికైనా కాల్ చేసి ఇప్పటికిప్పుడు మాకు 2 లక్షలు తెప్పించమని దుండగులు డిమాండ్ చేశారు. వెంటనే అతను ముగ్గురికి కాల్ చేసి నాకు అర్జెంటుగా 2 లక్షల డబ్బులు కావాలని అడగగా వాళ్ళు స్పందించలేదు, మా దగ్గర డబ్బులు లేవు అన్నట్లు తెలిపారు. దీనితో దుండగులు ఇతనితో పని అయ్యేలాగా లేదు అని అతని మొబైల్లోని సిమ్ తీసి పక్కన పడేసి అతనిని ఇంకా బాగా రక్తం వచ్చేలా కొట్టి తల మీద పగలగొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు ఒంటి నిండా గాయాలతో రక్తపు మడుగుల్లో పొలాల్లో నుండి నంద్యాల పబ్లిక్ స్కూల్ దగ్గరకు వచ్చి అక్కడ ఒక వాచ్మెన్ దగ్గర నుండి ఫోన్ తీసుకొని తన స్నేహితుడికి కాల్ చేశాడు. స్పందించిన స్నేహితులు వచ్చి అక్కడి నుండి అతనిని తీసుకొని వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. అతని భార్య తల్లి భయభ్రాంతులకు గురై కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.